హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు టిఫిన్స్ పెట్టినప్పుడు టిఫిన్స్ ఎలా పెడతారు, ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, మళ్ళీ ఇంట్లో పనులు ఎలా చూసుకుంటారు, మళ్ళీ ఏంటంటే ఇద్దరు పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఇలా మీకు ఎలా టైం సరిపోతుంది, మీ డే మొత్తం ఒకరోజు వీడియో తీసి పెట్టరా అని అయితే నాకు చాలామంది కామెంట్ పెట్టేవాళ్ళు. కాకపోతే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే నాకు అస్సలు కుదిరేది కాదు. ఈ రోజు నుంచి అయితే పిల్లలకి హాలిడేస్. నిన్న టిఫిన్స్ పెట్టాను అనమాట. నిన్న పెట్టాను కదా, ఈరోజు కొంచెం ఆఫ్టర్నూన్ లేట్గా నిద్రపోయాము, అందుకని ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. లేకుంటే ఇంకొంచెం ఎర్లీగానే నేను స్టార్ట్ చేస్తాను అనమాట వర్క్. అయితే ఇక్కడ చూసారా పల్లీలు వేపుకుంటున్నా. ఇట్లే ఇడ్లీ రవ్వ, మైదా పిండి, అలాగే ఇది బియ్యము అన్నీ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. టైం చూసారా 7 అయింది. కాకపోతే ఇంకొంచెం తొందరగా నానబెట్టాలి. ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చి 2 డేస్ అయింది. అందుకనేసి ఇంకా పిల్లలతో పాటు పడుకున్నాం అనమాట. 3ంటికి 4ంటికి పడుకున్నాము. ఇప్పుడే 5:36 అట్లా లేచినాము. ఇక్కడైతే మిర్చి కడిగి ఇవి కూడా ఫ్రై చేస్తున్నా. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి. ఏంటివి పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్కి ఇవి మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ వేపే పని ఉండదు మనకి. స్టవ్ రెండు స్టవ్లు కదా, అప్పుడు మనకి ఏదో ఒక టిఫిన్ మూడు రకాలు 4 రకాలు టిఫిన్ చేస్తున్నప్పుడు మనకి టైం సరిపోదు. ఇవి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ అనేది వీలైతే మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేను ఎక్కువ పెట్టట్లేదు, మళ్ళీ స్టార్ట్ చేసి 2 డేసే అయిందనమాట. అందుకనే ఎక్కువ క్వాంటిటీ పెట్టట్లేదు. ఒక వారం 10 రోజులు పెడుతూ ఉన్నాను అనుకోండి, ఇంకా డబల్ పెట్టినా సరే నాకు అక్కడ సేల్ అయిపోతుంది. అదే నేను ఇప్పుడు 2 మంత్స్ అయింది మానేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కదా, అందుకనేసి తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. పిల్లలైతే ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా అన్నం తినాలి, అందుకనేసి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నా. ఇక్కడైతే పప్పుకు వేసాను, ఆకుకూర పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసారా, ఇక 1 by 1 చేసుకుంటా ఉంటే ఇంకా పని ఉంది మేము చేయలేము అనుకుంటే ఇంక అట్లే ఆగిపోతాము. సరే మరీ అంత ఫాస్ట్గా చేయలేకపోయినా స్లోగా అయినా చేసుకుంటామని అయితే ధైర్యంగా ఉండాలి. ఇక బట్టలు ఉన్నాయి, ఇవి అయితే ఎక్కువేం లేవు కానీ కొన్ని ఉన్నాయి, అవి ఉతికే పక్కన ఆరబెట్టేసేయాలి. ఇక్కడైతే ఇంకా పప్పుకు ఒక స్టవ్ మీద, అన్నానికి ఒక స్టవ్ మీద పెట్టినా కదా, ఇక అవి 2 అయ్యే లోపల ఇక్కడ తాలింపుకు రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. చూసారా, అయితే నేను ఇవి నానబెట్టేసినా కదా మినపగుండు, ఇక కిచెన్లోనే ఉన్నా కదా అని చెప్పేసి ఇడ్లీకి అయితే కలిపి పెట్టేస్తే ఒక పని అయిపోతుందని ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిలబడే కాబట్టి నేను ఇడ్లీకి మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా. దోశకైతే హాల్లో కూర్చొని మిక్సీ పట్టేస్తా. ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మిక్సీ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, మనకి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎక్కువ రోజులు రాదు. అందుకనేసి నేను 2 వాయిలు వేసి మళ్ళీ ఆపేస్తా, కొంచెం వేరే పని ఏమన్నా చూసుకుంటా అనమాట. ఇప్పుడు తాలింపుకి అయితే రెడీ చేస్తున్నా. పప్పు అయితే ఈ స్టవ్ మీద ఉడుకుతుంది. రైస్ అయితే ముందే పెట్టినా కదా, అందుకని రైస్ తొందరగా అయిపోయిందనమాట. ఇంకా పప్పు ఒకటి ఉడకాలి. అంత లోపల నేను ఈ స్టవ్ మీద తాలింపు పెట్టేస్తే అప్పుడు మనకి పని ఈజీ అవుతుంది. కిచెన్లో ఎక్కువసేపు మనం నించొని అవసరం ఉండదు. చూసినారా, ఇట్లా అనమాట. ఇక తాలింపు పెట్టేస్తే ఇక మనకు ఒక పని అయిపోతుంది. ఇంకా పిల్లలు మళ్ళీ ఏంటంటే మళ్ళీ లేట్గా పెట్టేసినాం అనుకోండి, ఒకవేళ నిద్రపోము కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి 8 కల్లా రెడీ చేసేస్తా. ఇక్కడైతే అన్నం వేడిగా అన్నం రెడీ అయిపోయింది. ఆకుకూర పప్పు అయితే రెడీ చేసేసిన. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు మళ్ళీ లేట్గా తిన్నారనుకోండి, ఇంకా మార్నింగ్ మళ్ళీ ఏదో ఒకటి ఏమంటారు, ఇక టిఫిన్ చేయమనో లేకుంటే ఇది బాగాలేదు అది బాగాలేదంటారు. అందుకే నైట్ తొందరగా పెట్టేయడమే బెటరు. ఇక్కడ చూసారా టైం అయితే 8 అవుతుంది. వీళ్ళకైతే రెడీ చేశాను. ఇంకా నేను ఇంకా నేను ఏంటంటే వాటర్ క్యాన్ పట్టి కింద పెట్టాలి, కాకపోతే ఇప్పుడు టైం అసలు కుదరట్లేదు. ఇంకా బట్టలు ఉన్నాయి, అవి 2 దేవేసేయాలి. పిల్లలైతే పడుకుంటున్నారు. చూసారా, ఇప్పుడైతే నేను చెప్పా కదా, దోశ పిండికి అయితే హాల్లో పెట్టేసుకొని ఇక్కడ మిక్సీ పడతాం. మా చిన్నోడైతే మళ్ళీ నిద్రపోయినాడు, పెద్ద ఆయన అయితే నిద్రపోలేదు, కానీ చిన్నోడైతే మళ్ళీ నిద్రపోయిండు. ఇంకా తిన్నాడు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ఇక్కడైతే దోశ పిండికి రెడీ చేసుకొని మళ్ళీ కిచెన్లో పెట్టేస్తాను అనమాట. 1 by 1 చేసుకుంటే మనకి పని తక్కువ అనిపిస్తుంది, చేయలేము అన్న ఫీలింగ్ కూడా అనిపించదు. ఇక్కడ చూసినారా, బోండా పిండి కలిపి పెట్టేసుకున్నా, ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకున్నా, దోశ పిండి కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే రేపు శుక్రవారం అని చెప్పేసి ముందు రోజే నేను స్టవ్ దగ్గర అనేది క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలు అయితే పడుకుంటున్నారు, చిన్న ఆయన అయితే పడుకున్నారు. వాళ్ళు మేల్కొని ఉన్నప్పుడే మిక్సీ పట్టడం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి సౌండ్ ఉండదు కదా. అదే వాళ్ళు తీరా పడుకునేప్పుడు నేను మిక్సీ ఆన్ చేశాను అనుకోండి, వాళ్ళు మంచిగా నిద్ర పట్టే టైంకి సౌండ్ వస్తే మళ్ళీ ఇక నిద్రపోరు సామాన్యంగా.
ఇక్కడైతే ఇంకా 1 బై 1 అన్నీ రెడీ చేశాం కదా, పక్కకు పెట్టేసుకున్నా. నేనేమనుకున్నా అంటే ముందే క్యారెట్ కూడా తురిమి పెట్టుకుందామని ముందే ఆలోచిస్తా, కానీ అసలు కుదరట్లేదు. సరే మార్నింగ్ చేసుకోవచ్చులే అని అయితే ఇంకా పక్కన పెట్టేసి స్టవ్ దగ్గర క్లీన్ చేసామనుకోండి మార్నింగ్కి, మళ్ళీ పొద్దున్నే ఏమనిపిస్తుంది అంటే చూడ్డానికి బాగుండదు. మనం ఇక్కడ ఎక్కువసేపు వంట చేయాలి కదా, అందుకనేసి మన మైండ్ సెట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. కొంచెం నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే స్టవ్ దగ్గర అది ముగ్గు వేసా కదా గోడ మీద, అయితే ఇక్కడ మిగతా ప్లేస్ అంతా ఏం కాదు, కానీ ఎగ్జాక్ట్ స్టవ్ పైనే కొంచెం మరకలు అనిపిస్తుంది. ఇంకా చూసారా స్టవ్ దగ్గర క్లీన్ చేసా. ఇంకా ఇక్కడ గమనిస్తే ఆ ముగ్గు ఉండే ప్లేస్ అయితే వదిలేసి ఆ గ్యాప్ దగ్గర కూడా సోప్ పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట, కొంచెం నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ చూసినారా, అయితే ఒక్కొక్కసారి నేను ఇట్లే కడుగుతూ ఉంటాను కదా, వాటర్ పడతాయి. వాటర్ పడినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మంట చిన్నగా వచ్చేస్తుంది అనమాట స్టవ్ దగ్గర. ఇక అందుకని ఎప్పుడో ఒకసారి కప్పులు పెట్టేస్తా. ఇంక ఇప్పుడు ఇంతకుముందు కొబ్బరి చిప్పలు ఉంటే అవి పెట్టేసినాను. ఇక స్టవ్ దగ్గర క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్లా చూసినారా, ఇదో ఇంత లోపల మళ్ళీ మా వాడొచ్చి ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు. అంతలోపు మా వారు వచ్చినారు ఫ్రూట్స్ కట్ చేయని చెప్పేసి. ఇంకా ఆయనకైతే ఫ్రూట్స్ ఈరోజు అయితే ఏం లేవు, అందుకనేసి క్యారెట్ కట్ చేసి ఇచ్చేసిన. ఇక్కడ స్టవ్ దగ్గర క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా షింక్లో ఉన్న అంట్లన్నీ కడిగేసుకొని షింక్ కూడా కడిగేసాను అనమాట. చూసారా, ఇట్లా ఒక్కొక్కరు అడుగుతున్నారు అసలు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. ఎవరు హెల్ప్ చేయరండి. వీడియోస్ ఎడిటింగ్ కానీ, వీడియోస్ తీయడం కానీ, ఇంట్లో పనులు కానీ, పిల్లలు కానీ అన్నీ నేనే చూసుకుంటా. ఇక్కడ చూసినారా, చిన్నగా ముగ్గు అనేది పెట్టేసి బయట ఆంటీ వాళ్ళ చెట్టు మల్లెపూలు, అంటే మాకు చెట్లు ఉన్నాయి కానీ పూల చెట్లు లేదు, వేరే చెట్లు ఉన్నాయన్నమాట. చిన్న మొక్కలే, చెట్లు అంటే మరి పెద్దవి ఏం కాదు. ఇక్కడైతే ఇంకా స్టవ్ క్లీన్ అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ లేయంగానే మనం పని స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా ప్రశాంతంగా నిద్రపోతాను అనమాట. ఇట్లా ఏమన్నా మనం పని చేస్తున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, మనకే తెలియకుండా మనం టక్కున నిద్రపోతాము, అంత అలసిపోతే. అవునా కాదా, నిజమే కదా. అయితే ఇక్కడ మార్నింగ్ లేయంగానే చూసారా, ఇక పిండిలు మంచిగా పులుసుతాయండి. ఇక్కడ చూస్తే ముగ్గు నేను బాటిల్తో వేస్తున్నా, అందుకే కొంచెం ఏదో తప్పు అయిపోయింది మధ్యలో. ఇక్కడైతే పొద్దునికి మనకైతే పిండిలన్నీ రెడీ అయిపోయినాయి. లేయంగానే నేనేం చేస్తా అంటే మొహం కొంచెం వాష్ చేసి తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి, అలాగే బోండా పిండి మూడింటికి ఒకేసారి సాల్ట్ వేస్తా, ఒకేసారి కొంచెం సోడా వేసి మూడింటిని కలిపేస్తాను అనమాట. చూసినారా, ఇడ్లీ పిండి, మళ్ళీ రైట్ సైడు బోండా పిండి, లెఫ్ట్ సైడు దోశ పిండి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర పెట్టేసి వాటర్ పోసి పెట్టేసినాను. ఈ ఇడ్లీ పిండి కలిపేసి ఇడ్లీలు పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీలు కొంచెం ఇడ్లీ ఉడికేసరికి మనకేంటంటే ఇంక అక్కడే ఉండనవసరం లేదు కదా, అదే బోండాకు లేదా ఊతప్పం ఇట్లయితే అక్కడే ఉండాలి కదా, అందుకనేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా. ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ఆ స్టవ్ మీద ఏం చేసా, ఈ స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. అందుకనేసి ఒక స్టవ్ మీద ఇడ్లీ, ఒక స్టవ్ మీద అయితే బోండాకి ఆయిల్ పెట్టేసి ఇంక నేను స్నానానికి వచ్చేస్తాను అనమాట. ఇంకప్పుడైతే మనకి టైంకి సెట్ అవుతుంది. ఇంకా మనకి ఏమవుతుందంటే టైం వేస్ట్ అవ్వకుండా స్టవ్లు వేస్ట్ అవ్వకుండా టైం సెట్ అవుతుంది. ఇక్కడైతే బోండా ఇంకా రెడీ అయిపోయింది ఆయిల్. నేనేమనుకున్నా అంటే ఇడ్లీ అయిపోయింది, ఆపేసాను, పక్కకు పెట్టేసిన. ఫస్ట్ దోశ వేద్దాము, ఒక స్టవ్వే కదా ఆన్లో ఉంది అని దోశ ట్రై చేసా. కాకపోతే ఇంకొంచెం వాటర్ వేసి ఉండాలి దోశ పిండిలో. నేను అది వాటర్ వేయలేదు, కొంచెం గట్టిగా వచ్చేసింది అనమాట దోశ. అందుకని దోశ వద్దులే, ఊతప్పనే వేసేద్దామని అయితే అనుకుంటున్నా. ఇక్కడైతే బోండా ఎందుకో అని చెప్పా కదా, ఈ స్టవ్ అనేది కూడా సన్నగా వస్తుందేమో అనిపిస్తుంది. ఎలాగో ఈ ప్యాన్ కూడా చాలా దుడ్డుగా ఉంటుంది. నేను ఇప్పుడు ఆయిల్ వేస్తా కదా, వేసిన తర్వాత మళ్ళీ అది ఆయిల్ మిగులుతుంది, అది మా ఇంట్లోకే సరిపోతుంది. ఇక్కడైతే కొంచెం జీలకర్ర వేస్తాను, క్యారెట్ తురిమి జీలకర్ర వేస్తాను, ఆనియన్ ఏం వేయట్లేదు, ఓన్లీ క్యారెట్ జీలకర్ర రెండు కలిపి ఇట్లా పైన వేస్తాను అనమాట. ఊతప్పం వేసి ఎక్కువ దూరం స్ప్రెడ్ చేయను, ప్యాన్తోనే ఇట్లా రౌండ్ అయ్యేలాగా ఇట్లా ఊతప్పం వేసేస్తున్నా. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేస్తున్నా. ఇంత లోపల మనకి బోండా కూడా కాలిపోతున్నాయి. చూసినారా, బోండా కూడా మంచిగా లోపల వరకు ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇట్లే ఉంటుంది.
ఏంటంటే ఫస్ట్ ఒక వాయి వేసాను, వేసి అయితే పక్కకు పెట్టేసిన. ఇది చూసారా, ఇటువైతే ఊతప్పం, ఇంకోటి దోశ. ఫస్ట్ దోశ వేసా, సరిగ్గా రాలేదు. బోండాలు అయితే మంచిగానే వస్తున్నాయి. ఇంకా అయితే ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ ఏమవుతుందంటే మిగిలితే ప్రాబ్లం కదా. ఒక వారం కంటిన్యూగా పెట్టిన తర్వాత ఇంకా పెంచినా ధైర్యంగా ఉంటుంది, అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ ఏమవుతుంది, మిగిలిపోతాయి అని చెప్పేసి ఎక్కువ ఏం నానబెట్టలేదు. 1/2 కిలో మాత్రమే అది మైదా పిండి నానబెట్టేసా, 1/2 కిలో మాత్రమే ఇడ్లీ పిండి నానబెట్టేశాను. ఇక్కడైతే దోశ పిండికే కొంచెం ఎక్కువ ఉంది, అదే నార్మల్గా కొంచెం ఎక్కువ వీటితో పోలిస్తే. ఇంతకుముందు అయితే నాకు 100 పైన ఊతప్పమే పోయేది అప్పట్లో. అప్పుడైతే 2 వాటర్ క్యాన్లు పట్టేది. అయితే కొద్ది రోజులు నేను మానేస్తా, కొద్ది రోజులు ఊరు వెళ్తాము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పిల్లలకి చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆగిపోతాను అనమాట. లేదు నాకేమైనా కొంచెం నీరసం అనిపించేసినా ఆగిపోతాను. అట్లా ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టకుండా అంటే నా గిరాకీ మొత్తం ఇట్లా ఖరాబ్ అవుతుంది. కంటిన్యూగా పెట్టినా అనుకోండి మంచిగానే జరిగేది. ఇంకేంటంటే మన ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా మనం ఆలోచించాలి కదా. అందుకనేసి ఇక్కడైతే బోండా వేయడం అయిపోయింది. బోండా వేయడం అయిపోయిన తర్వాత ఈ ప్యాన్లో ఆయిల్ తీసేసి ఒకవైపున ఫస్ట్ ఇట్లా పిండి అనేది ఒక ప్యాన్ మీద వేస్తా కదా. వేసిన తర్వాత ఒకవైపుకి ఇక్కడ కాలుతుంది కదా, ఇంకో వైపుకి ఈ వడ వేస్తాం, అదే బోండా వేసా కదా, ఆ ప్యాన్లో ఇంకో వైపు కాలుతుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, స్టవ్కి మనకి టైం కలిసి వస్తుంది. ఇది చూసారా, ఊతప్పం చాలా సాఫ్ట్గా ఉండేది, ఈరోజు కొంచెం తక్కువ ఉంది. నార్మల్గా అయితే ఇంకా స్పాంజీ లాగా చాలా బాగుంటుంది అనమాట. మా దగ్గర టిఫిన్లో ఎక్కువ అయిపోయేది ఊతప్పమే. ఓకేనా, ఇది చూడండి, ఏది పట్టుకున్నా సరే అది చూడండి ఎంత సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలామంది ఒకసారి తిన్నారు అంటే, ఒకవేళ నేను అక్కడ ఉన్నా అనుకో ఖచ్చితంగా ఆగి తింటారు. ఒకవేళ ఎవరికైనా బాగా నచ్చితే ఇంటికి పార్సెల్ కూడా తీసుకెళ్తారు అన్నమాట. కొందరు 2 ప్లేట్లు కానీ 3 ప్లేట్లు కానీ వాళ్ళ ఇంట్లోని బట్టి చిన్నపిల్లలు కూడా తీసుకెళ్తారండి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇది పెట్టేస్తున్నా అనమాట, ఇడ్లీ పెట్టేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ రెడీ అయిపోయినాయి చూసారా. ఇది బోండా రెడీ అయిపోయింది, ఇది చూసారా బోండా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇంకా ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేస్తా. మళ్ళీ ఏంటంటే మధ్యాహ్నం వచ్చేసరికి, మధ్యాహ్నం అంటే 11 అవుతుందో 12 అవుతుందో టైం తెలియదు కదా. వెళ్ళేటప్పుడు టైం అయితే చెప్పలేము, సేల్ అయిపోయేదాన్ని బట్టి. అంత మనకు కిచెన్ కూడా ఏం మెస్సీగా అవ్వలేదు. కొన్ని చిటుకులే పడినాయి. ఎక్కువ మంది చేసినాం అనుకోండి, ఒకరికి 2 చేసినాం అనుకోండి ఎక్కువ అయిపోద్ది అనమాట. ఒకరే నిదానమైనా పర్వాలేదని ఒకరిమే నీట్గా చేసుకుంటా పోతే టైము అయిపోతుంది, అలాగే మనకి ఎక్కువ పని కూడా కలిసి వస్తుంది. చూసారా, ఇంక ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనకి ఇడ్లీ పెట్టేసిన, ఇంక అక్కడేం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నా. చట్నీకి తాలింపు కంటే అది ఏమంటే ఎండుమిర్చి కరివేపాకు అవి వేసే అంత టైం కూడా లేదు. అదైతే హీట్ అయిపోయింది, అందుకని ఆవాలు జీలకర్ర వేసి ఇంకా ఆపేసినాను. ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట చట్నీకి. చూసారా, ఇదైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఊతప్పం రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను పెద్ద టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఈ బాక్స్లే సరిపోతున్నాయి అనమాట. ఇక బోండా కూడా వేసేసుకోవాలి. చట్నీ చూసినారా అంతా మిక్సీ పట్టేసినాను. ఇంతకుముందు అయితే ఎక్కువ చేసేటప్పుడు గ్రైండర్ యూజ్ చేసేదాన్ని. ఆ గ్రైండర్ అయితే ఖరాబ్ అయిపోయింది, అందుకే నేను మళ్ళీ ఇప్పుడు రిపేర్ చేపియాలి వీలుని బట్టి. ఇడ్లీ కూడా మరీ అంత చిన్నగా ఏమి ఉండదండి, పెద్దగా ఉంటుంది. చూసినారా, ఇవి 4 ఇడ్లీలు విత్ చట్నీ 25 రూపీస్. మనకేంటంటే ఈరోజు ఏంటంటే నాకు కుదరట్లేదు కాబట్టి నేను రెడ్ చట్నీ చేయలేదు, కారం పొడి పెట్టేశాను. నార్మల్గా అయితే రెడ్ చట్నీ, వైట్ చట్నీ 2 రకాల చట్నీ ఉంటుంది అనమాట. ఇంక ఇంట్లోకి అయితే తీసి పెట్టేసి ఇంక నేను బయలుదేరుతున్నా. వీళ్ళకైతే 2 ఊతప్ప బోండా పెట్టేసిన. మా వారైతే దోశ బోండా అంతగా తిన్నారు, సరే అని చెప్పేసి ఆయన కోసం చట్నీ పెట్టేసి ఇంకా పిల్లల కోసం కొంచెం స్పైసీ తక్కువగా పెట్టేసిన. ఇక్కడైతే ఇడ్లీ, మా వారి కోసం ఇడ్లీ అయితే ఒక ప్లేట్ అట్లే పెట్టాను పైన, కిందివి మొత్తం తీసి బాక్స్లో పెట్టేసుకున్నా. ఇది చూసినారా, ఇట్లా ఉంటుంది మా కిచెను. ఇదైతే 2 బాక్సులు అయితే ఫిల్ అయిపోయింది. ఫిల్ అంటే చట్నీ తక్కువేలేండి, ఎక్కువ ఇది దోశ ఇదే అయిపోయినాయి.
ఇక్కడైతే నేనేమంటే ఏం చేశానంటే బ్యాగ్ను ఉతికాను, అది సరిగ్గా ఆరలేదు. అందుకనేసి ఈరోజు ఈ కవర్లో పెట్టుకొని తీసుకెళ్తున్నా. ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా, ఎలా ప్యాక్ చేయాలి అంటారు. అట్లేమో అంత ఆలోచించకండి. వన్స్ మనం ఇన్ని చేసుకున్నప్పుడు ప్యాకింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి మన మైండ్లోనే ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఆలోచన అనేది మొదలవుతుంది. నేను నిన్న ఈవినింగ్ పెట్టలేదన్నమాట వాటర్ క్యాను, మార్నింగ్ పెడుతున్నాను. ఇట్లుంది నా పనులు చూసినారా. ఇప్పుడైతే బండి దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే బాస్కెట్ వెనక ఈ రన్నింగ్లో అయితే వెయిట్ ఏం పెట్టనండి. ఓన్లీ అక్కడ నిలబడ్డప్పుడే వెయిట్ పెడతా, కానీ బండి వెళ్ళేటప్పుడైతే అసలు వెయిట్ ఏం పెట్టను. మహా అంటే పేపర్ ప్లేట్స్, వాటర్ది బాటిల్ అంతే పెడతాను. ఇక్కడైతే ఇది చూసినారా, ఇవన్నీ రెడీ. ఇంకా అంబ్రిల్లా ఏం పెద్ద పని ఏమి ఉండదండి. ఇటు సైడ్ ఒక తాడు, ఇటు సైడ్ ఒక తాడులో పెట్టేస్తాను అనమాట. అది మనకేమంత అడ్డం రాదు. ఇక్కడైతే ఇంక నేను స్టార్ట్ అయిపోతున్నా. మళ్ళీ ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా, బండిని కడగట్లేదు అని కామెంట్ పెడతారు. అంత టైం కుదరట్లేదండి, చూస్తా వీలును బట్టి. ఇప్పుడు ఒకసారి అయితే కడుగుతాను, రోజు అంటే ఏం కడగను. కానీ ఇక్కడ పేపర్ ప్లేట్లు అలాగే పార్సల్వి డిక్కీలో పెట్టేస్తాను అనమాట. ఇలా కవర్ పెట్టి డిక్కీలో పెట్టేస్తాను. ఇక వెళ్ళంగానే ఇంటి దగ్గర చూసినారు కదా, బోండాలు వేరే గిన్నెలో ఉన్నాయి. అవి మొత్తం ఇదే టిఫిన్ బాక్స్లో పెట్టేసినా అనమాట. చట్నీ కూడా మరి ఎక్కువ తేలే కదా, కొంచెమే ఆడికాయ సరిపోతుంది. కారం పొడి కూడా ఉంది కాబట్టి రెండింటికి సరిపోతుంది. ఇక ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అంటే సడన్గా టక 100 మంది ఏం రారు. ఇక ఒక్కొక్కరు ఇద్దరు. ఇక కొంచెం అలవాటు అయిపోతే ఇంకొంచెం జనాలకు కూడా తెలుస్తుంది, పెరుగుతారు. ఇంకా సడన్గా 1 రోజు 2 రోజులు పెట్టంగానే పెరుగుతారు అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇది చూసారా, టిఫిన్స్ అయితే ఇక సగం వరకు అయిపోయినాయండి. ఇప్పుడు నేను టైం కూడా చూపిస్తాను చూడండి. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. 10 అవుతుందా? అవును, లేదు 9:30 అయింది. ఇప్పటికీ సగం అయిపోయింది అనమాట. ఇంకంటే 2 డేస్ నుంచే పెడుతున్నా. మనము ఇది ఏమంటారు, చెత్త కూడా మనం ఒక కవర్ అనేది అరేంజ్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా బ్లాక్ కవర్ అనేది ఇక్కడ పెట్టేసినాను. ఇక్కడైతే ఎక్కువ ఎలుకలు ఉంటాయండి. నేను ఎండకి సరిగ్గా కనిపించట్లేదు. నేను కెమెరా వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. వాటికి ఫుడ్ పెడతాను నేను వెళ్ళినప్పుడల్లా. అది నేను వీడియో ఆన్ చేయలేదు, మర్చిపోయాను. సరిగ్గా కనిపించట్లేదు ఎండకి. ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంకొక 4 కూడా లేదు, 3:30-4 ప్లేట్స్ వరకు ఉందన్నమాట టిఫిను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇవి మొత్తం ప్యాక్ చేసేస్తా. చూసినారా, ఇడ్లీ అయితే అయిపోయింది, బోండా అయిపోయింది. ఈరోజు దోశ తాలేదు, రేపటి నుంచి దోశ పెట్టేస్తా. ఇక అది వేస్ట్ కదే, పేపర్ ప్లేట్స్ పడేసే కవర్ ఉంది కదా, అది బ్యాక్ సైడ్ ఇట్ట పెట్టేస్తా అనమాట. ఇది మొత్తం ప్యాక్ చేసేస్తున్నా. వాటర్ క్యాన్ ముందు పెట్టేసిన. 2 టిఫిన్ బాక్సులు ఉన్నాయి కదా, ఒక కవర్లో పెట్టుకున్నాను. అదే సంచి, ఆ సంచి అయితే ముందు పెట్టేసినాను. ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే అంబ్రిల్లా తీస్తా, లేదంటే బాగా ఎండ కొడుతుంది. టైం అయితే 10:35 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. చూసినారా, ఇది ఇట్లుంటుంది. ఇంకా వచ్చేటప్పుడే దారిలోనే నేను ఒకసారి చూద్దాము, అన్నిటికంటే తక్కువ ఉంది ఇది. అంటే చిన్నగా కనిపిస్తుందని జాక్ ఫ్రూట్, అదే పనసకాయను నేను పండుని వెయిట్ వేపిస్తే 8 కిలోలు ఉందంట. 8 కిలోల పనసకాయ ఎప్పుడు తినాలి మా ఇంట్లో అనేసి ఇంక మళ్ళీ ఆలోచించి తీసుకురాలేదు. రాగానే అయితే కళ్ళు మొహం కడుక్కొని రైస్కి పెట్టేసిన. మా పిల్లలు అయితే ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది ఈ ముగ్గు. ఇప్పుడు వచ్చి మొత్తం ఆగం చేస్తున్నారు చూడండి. నాతో మాట్లాడతా, ఇక నాతో ఫైటింగ్ చేస్తా, గొడవ పడతా ఆగం చేస్తున్నారు. ఇక రైసు ఇంకా ఏంటంటే పప్పు ఉడికే లోపల నేనేం చేస్తున్నా, సాంబార్కి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఒకవైపు కాకరకాయ ఫ్రైకి కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. చూసారా, కాకరకాయ మనం ఏదైనా ఫ్రై కానీ కర్రీ కానీ చేసేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అలా చల్లి అలా నలిపినట్టు కలిపేసి ఒక 2 చిటికలు నీళ్లు చల్లియాలి. అట్లా చల్లినట్టయితే కాకరకాయలో ఉండే చేదు మొత్తం వాటర్ రూపంలో వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేశారో ఏమో తెలీదు, ఇదేమో సరిగ్గా రావట్లేదు. ఇట్లుంటుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది ఆగం చేస్తూ ముగ్గునంతా తుడిపేస్తుంటారు అనమాట. ఇంక సాంబార్కి అయితే తాలింపు పెట్టేస్తున్నా. ఒకవైపున రైస్ అయితే అయిపోయింది. ఇంక రైస్ ఉండే స్టవ్ మీదనే సాంబార్కి అనేది తాలింపు పెట్టేస్తున్నా. ఇంకో స్టవ్ మీద అయితే కాకరకాయకు ఫ్రైకి స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే తొందరగా చేస్తే తొందరగా పడుకొని నిద్రపోదాం అనేది, ఇంకా టైం అవ్వలేదు లంచ్ టైము అయినా, చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి
ఇవైతే ప్రిపేర్ చేస్తాను. ఇంతకుముందు చెప్పాను కదా, కాకరకాయలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ చల్లి పెట్టినామనుకోండి, అవి 5 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చి తర్వాత పిండితే వాటర్ వచ్చేస్తాయి. పప్పు అయితే ఉడికింది. ఇక్కడ మా వారు గ్రీన్ టీ అడిగినారు, సరే అని చెప్పేసి ఈయనకేమో గ్రీన్ టీ పెట్టి ఇచ్చేస్తున్నా. సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా. చూసినారా, ఇట్లుంటుంది పనులు. 12 బాగా అవుతుంది. ఇప్పుడైతే వంట కూడా కంప్లీట్ అయిపోయింది. సరే అని చెప్పేసి నేను ఇంకా పిల్లలకి తినిపినా అంటే వీళ్ళైతే వద్దంటే వద్దంటున్నారు. సరే రెడీ చేసేసి ఇంక నేను పడుకుందాంలే అని అయితే అనుకున్నా. ఇక్కడైతే అన్నం అయిపోయింది, ఇంకా సాంబారు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంత లోపల మళ్ళీ మా వారు ఒక పని చెప్పారు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఆయనకైతే ఆయనే వెళ్ళేవారు, కాకపోతే ఆయనకి పని ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు, కాల్లో ఉన్నారు అని చెప్పేసి ఇంక నాకు చెప్పినారు అనమాట. ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావాలి, ప్రిన్సిపల్ సార్ను మాట్లాడి రావాలన్నమాట. అందుకనేసి మళ్ళీ ఇప్పుడు ఇది అబద్ధం అనుకోకండి, నేను ఇక్కడ టైము డేటు 2 గమనించండి. ఇది చూసారా, ఈరోజే 12:30కి మళ్ళీ స్కూల్ దగ్గర వెళ్ళాల్సిన పని వచ్చింది. అది మా వారి కాదు, నేనే వెళ్ళాను. చూసినారా, ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వస్తే మళ్ళీ ఏమన్నారంటే ఈరోజు లేరు సారు, రేపు కలవమన్నారు. ఇట్లుంది మా పనులు చూడండి. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు తినండ్రా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. మీరు చూసినారా, మా ఆయన ఫోన్ చేస్తే మా ఆయన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇట్లున్నాయి. ఇక్కడైతే ఇంకా రాగానే ఏంటంటే తినండ్రా అంటే అసలు పలకట్లేదు, పడుకుందాము అంటే అసలు పలకట్లేదు. సరే అని చెప్పేసి లేట్గా పడుకుందాంలే, వీళ్ళిద్దరిని పడుకున్నాం అనుకోండి, ఈవినింగ్ 4కి 5కి లేచినా కూడా ప్రాబ్లం ఏముండదు. అందుకనేసి ఈ పనైనా అయిపోతుంది కదా అని కిచెన్ దగ్గర ఇది క్లీన్ చేసి నేనేం చేసా, అవి తీసుకెళ్ళినా కదా టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళినట్టు అయితే క్లీన్ చేసి పక్కకు పెట్టేస్తా. ఇప్పుడు టైం అయితే 1:15 అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఇవి 2 కడిగేసి పక్కకు పెట్టేసినాను. చూసినారా, అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళిద్దరైతే మంచిగా బొమ్మలు వేస్తున్నారు. అయితే వాళ్ళ నాన్న ఏం చెప్పారంట, టీవీ చూడొద్దు ఎక్కువ అన్నారంట. అందుకనేసి మంచిగా ఇల్లులాగా చెట్టులాగా మంచిగా బొమ్మలు వేస్తున్నారు. సూర్యుడు కూడా వచ్చేసారు వీళ్ళు బొమ్మలలోకి. మా బొమ్మరిల్లు బాగుందా, మా పిల్లలు అయితే ఇట్లా చేస్తున్నారు అనమాట. ఇంకేంటంటే బట్టలు ఉతకడం, మడత పెట్టడం ఇవన్నీ ఇంకా చూపించలేదు. నెక్స్ట్ డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి. చూసారా, ఇంక ఈ బట్టలు మడతేయాలి. సరే నిదానంగా చేయొచ్చులే ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా అన్నం తినేసి మేము ముగ్గురం అయితే నిద్రపోతున్నాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.